మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయనుకోండి, అది గౌట్ లాంటి ఎముకల సమస్యలకు దారితీస్తుంది. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ సమస్యని కంట్రోల్ చేయొచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో వాత రక్త దోషాలు పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తాయి. మరి ఏం చేయాలి? టమాటోలు భోజనం ముందు తినడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ ఏర్పడటాన్ని నివారించవచ్చు. టమాటాల్లో ఉండేటువంటి కొన్ని సమ్మేళనాలు యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని నిరోధించడానికి సహాయపడతాయి. అలాగే అరటిపండ్లు యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి సహాయపడతాయి. వాటిల్లో ప్యూరిన్ తక్కువ ఉంటుంది. ప్యూరిన్ అనేది యూరిక్ యాసిడ్గా విచ్ఛిన్నమయ్యేటటువంటి ఒక సహజ సమ్మేళనం. ఇంకోటి, యాపిల్స్లో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. పీచు రక్త ప్రవాహం నుంచి యూరిక్ యాసిడ్ని గ్రహించేసేసి బయటికి పంపేటటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. అలాగే చెర్రీస్లో యాంథోసైనిన్స్ అనే సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో పేరుకుపోకుండా నిరోధిస్తూ ఉంటుంది. అలాగే నిమ్మకాయలు విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్తో నిండినటువంటి సిట్రస్ పండ్లు. నిమ్మకాయలు శరీరంలో ఉండే అధిక యూరిక్ యాసిడ్ని సమర్థవంతంగా బయటికి పంపడం ద్వారా ఆరోగ్యకరమైన యూరిక్ యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఇంకోటి, కాఫీలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ కీళ్ళలో పేరుకుపోకుండా నిరోధించి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే గ్రీన్ టీ బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటుగా శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీలో ఉండేటువంటి సమ్మేళనాలు యూరిక్ యాసిడ్ ఏర్పడటాన్ని అడ్డుకుంటాయి. ఇంకా అధిక పోషకాలు ఉండేటటువంటి అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, మంట, యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడతాయి. ఫైనల్గా బీన్స్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా ఈ యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.